Aspirants. Hello aspirants, welcome to GK Talks exclusive YouTube channel. Today మీ ముందుకు 50 ఫండమెంటల్ క్వశ్చన్స్ తో వచ్చానండి. అంటే ఏపీ అండ్ ఇండియన్ హిస్టరీ, ఆల్సో పాలిటీ, రెండు కూడా 25 పాలిటీ బిట్స్ అండ్ 25 హిస్టరీ బిట్స్ బేసిక్స్ క్వశ్చన్స్ తో నేను ప్రిపేర్ చేశానండి. ఏదైనా ఏ బిల్డింగ్ అయినా సరే ఫౌండేషన్ లేకపోతే గట్టిగా ఉండదు. అదే విధంగా మనం ఏం నేర్చుకున్నా సరే ఫౌండేషన్ తో నేర్చుకుంటే అది ఎక్కువ కాలం గుర్తుండడానికి అవుతుంది. అక్క ప్రతిదీ నువ్వు ఎంసీక్యూస్ ఎందుకు చేస్తున్నావు అని చాలా మంది మెసేజ్ చేస్తున్నారండి. ఎంసీక్యూస్ చేయడం వల్ల మనం తొందరగా ఆ క్వశ్చన్ ని రికగ్నైజ్ చేస్తాం. నాన్ సైన్స్ సైన్సెస్ కానీ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అండ్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ కి ఈ జనరల్ స్టడీస్ అనేది ఒక పెద్ద భూతంలా ఉంటుంది. అలా గుర్తుపెట్టుకోవడానికి, ఈజీగా ట్రిక్స్ గుర్తుపెట్టుకోవడానికి ఫండమెంటల్స్ తో సహా చదివితే కొన్ని గుర్తుంటాయి. అదేవిధంగా ఎంసీక్యూస్ అనేది ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మనకి ఆ క్వశ్చన్ అనేది ఐడెంటిఫై చేయగలుగుతాం. ఈ రోజు నేను ఎన్సీఆర్టీ బుక్స్ బేస్ చేసుకొని బేసిక్స్ అన్ని ఒక 50 క్వశ్చన్స్ గా చేసి, ఫస్ట్ లెసన్ అండి ఇది. ఎన్సీఆర్టీ బుక్స్ లో సోషల్ సైన్స్ అని ఉంటుంది, 6th క్లాస్ బుక్. దాన్ని రిఫర్ చేసుకొని ఈ ఎంసీక్యూస్ అనేది రెడీ చేశాను. లెట్స్ స్టార్ట్. సెక్షన్ అండి సింగిల్ వర్డ్ లో ఉంటదండి ఈ క్వశ్చన్ ఆన్సర్. ఏపీపీఎస్సీ కానీ టీజీపీఎస్సీ కానీ రెండు కూడా గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 కొన్ని క్వశ్చన్స్ డైరెక్ట్ గా మాక్సిమం ఎక్కువ స్టేట్మెంట్ లెవెల్లోనే అడుగుతారు, కొన్ని ఇలా సింగిల్ వర్డ్ లో కూడా అడుగుతారు. Who coined the famous phrase unity in diversity to describe India? భిన్నత్వంలో ఏకత్వం అనే ప్రసిద్ధ పదాన్ని భారతదేశాన్ని వర్ణించడానికి ఎవరు ఉపయోగించారు? ఆప్షన్ ఏ మహాత్మా గాంధీ, ఆప్షన్ బి జవహర్లాల్ నెహ్రూ, ఆప్షన్ సి రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ డి బిఆర్ అంబేద్కర్. కరెక్ట్ ఆన్సర్ ఏ. కరెక్ట్ ఆన్సర్ బి అండి, జవహర్లాల్ నెహ్రూ. మీరు ఎక్స్ప్లెనేషన్ కావాలంటే ఒక నిమిషం పాజ్ చేసుకొని చదవండి. Question number 2. In which famous book did Pandit Jawaharlal Nehru describe India unity as something deeper and within its fold? పండిత్ జవహర్లాల్ నెహ్రూ భారతీయ ఏకత్వాన్ని లోతైనది ఏ ప్రసిద్ధ పుస్తకంలో పేర్కొన్నారు? ఆప్షన్ ఏ గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ, ఆప్షన్ బి ది డిస్కవరీ ఆఫ్ ఇండియా, ఆప్షన్ సి ఎన్ ఆటోబయోగ్రఫీ, ఆప్షన్ డి ఇండియా డివైడెడ్. కరెక్ట్ ఆన్సర్ బి అండి, The Discovery of India. Question number 3. Who wrote the short story The Lights Changed, which features the story of Samir Ek and Samir Du? సమీర్ ఏక్ మరియు సమీర్ దోలా కథ ఆధారంగా రూపొందించిన ది లైట్స్ చేంజ్డ్ కథను ఎవరు రాశారు? ఆప్షన్ ఏ పోయిల్ సేన్ గుప్తా, ఆప్షన్ బి రస్కిన్ బాండ్, ఆప్షన్ సి ఆర్కే నారాయణ్, ఆప్షన్ డి అరుంధతి రాయ్. కరెక్ట్ ఆన్సర్ ఏ Poil Sen Gupta. Question number 4. According to the text, what is the meaning of the same Samir? పాఠ్య భాగం ప్రకారం సమీర్ అనే పేరుకు అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ అగ్ని, ఆప్షన్ బి నీరు, ఆప్షన్ సి హనుమంతుడు తండ్రి పవనుడు, ఆప్షన్ డి లైట్. కరెక్ట్ ఆన్సర్ సి అండి, విండ్, హనుమంతుడు తండ్రి. Question number 5. The song Don't Forget the Days of Blood, Oh Friend was composed in the memory of which tragic event? Don't Forget the Days of Blood, Oh Friend అనే గీతం ఏ దురదృష్టకర సంఘటన జ్ఞాపకార్థం సమర్పించబడింది? ఆప్షన్ ఏ బెంగాల్ విభజన, ఆప్షన్ బి జలియన్ వాలాబాగ్ దురంతం, ఆప్షన్ సి చౌరీ చౌరా సంఘటన, ఆప్షన్ డి క్విట్ ఇండియా ఉద్యమం. కరెక్ట్ ఆన్సర్ బి జలియన్ వాలాబాగ్ దురంతం. Question number 6. Which organization composed the poem Don't Forget the Days of Blood, Oh Friend after the Jallianwala Bagh massacre? Jallianwala దురంతం తర్వాత Don't Forget the Days of Blood, Oh Friend అనే గేయాన్ని ప్రదర్శించిన సంస్థ ఏది? ఆప్షన్ ఏ ఇండియా పీపుల్స్ ట్రీటీ అసోసియేషన్, ఆప్షన్ బి ప్రోగ్రెసివ్ రైటర్స్ అసోసియేషన్, ఆప్షన్ సి ఆర్య సమాజ్, ఆప్షన్ డి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. కరెక్ట్ ఆన్సర్ ఏ ఇండియన్ పీపుల్స్ ట్రీటీ అసోసియేషన్. క్వశ్చన్ నెంబర్ 7.
Ladakh is also known by which of the following names due to its cultural connection with tribe టిబెట్. టిబెట్ తో ఉన్న సాంస్కృతిక సంబంధం కారణంగా లడాక్ ను ఏ పేరుతో కూడా పిలుస్తారు? ఆప్షన్ ఏ హైపాస్ ల్యాండ్, ఆప్షన్ బి లిటిల్ టిబెట్, ఆప్షన్ సి కోల్డ్ డెసర్ట్, ఆప్షన్ డి ల్యాండ్ ఆఫ్ లామస్. కరెక్ట్ ఆన్సర్ బి లిటిల్ టిబెట్. క్వశ్చన్ నెంబర్ 8. వాట్ ఈస్ ద టిబెటన్ నేషనల్ ఎపిక్ పర్ఫార్మ్డ్ అండ్ సంగ్ బై బోత్ ముస్లిం అండ్ బుద్ధిస్ట్ ఇన్ లదాఖ్? లదాఖ్ లో ముస్లింలు మరియు బౌద్ధులు ఇద్దరు పాడే టిబెట్ ను జాతీయ ఇతిహాసం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ రామాయణం, ఆప్షన్ బి మహాభారతం, ఆప్షన్ సి కేసర్ సాగ్, ఆప్షన్ డి శిలప్పాధికారం. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్, కేసర్ సాగ్. క్వశ్చన్ నెంబర్ 9. What are the height altitude goats in Ladakh praised for producing? లడాక్ లోని మేకలు ఏ ప్రత్యేకమైన ఉన్నిని ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి? ఆప్షన్ ఏ సాహతూష్ ఉన్ని, ఆప్షన్ బి పష్మీనా ఉన్ని, ఆప్షన్ సి అంగోరా ఉన్ని, ఆప్షన్ డి మెరీనో వూల్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పష్మీనా ఉన్ని. క్వశ్చన్ నెంబర్ 10. What are the family domesticated cow yak called in Ladakh? లదాఖ్ లో పెంపుడు పశువులైన యాక్ ఆవులను ఏమని పిలుస్తారు? ఆప్షన్ ఏ చీనా, ఆప్షన్ బి జోస్, ఆప్షన్ సి జోహర్, ఆప్షన్ డి ఫానెక్. కరెక్ట్ ఆన్సర్ బి డోస్. క్వశ్చన్ నెంబర్ 11. Which aspect of Christ is believed in have brought Christianity to Kerala nearly 2000 years ago? సుమారు 2000 సంవత్సరాల క్రితం కేరళకు క్రైస్తవ మతాన్ని తీసుకువచ్చిన క్రీస్తు శిష్యుడు ఎవరు? ఆప్షన్ ఏ సెయింట్ పీటర్, ఆప్షన్ బి సెయింట్ థామస్, ఆప్షన్ సి సెయింట్ పాల్, ఆప్షన్ డి సెయింట్ జాన్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సెయింట్ థామస్. క్వశ్చన్ నెంబర్ 12. వాట్ ఆర్ ద ఫిషింగ్ నెట్ యూజ్డ్ ఇన్ కేరళ దట్ రిజెంబుల్ చైనీస్ ఫిషింగ్ నెట్స్ కాల్డ్? కేరళలో ఉపయోగించే చైనీస్ చేపల వలలను పోలి ఉండే వలలను ఏమంటారు? ఆప్షన్ ఏ చీనా చట్టి, ఆప్షన్ బి చీనా వల, ఆప్షన్ సి ఫానెక్, ఆప్షన్ డి జోహర్. కరెక్ట్ ఆన్సర్ బి చీనా వల. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫ్రైయింగ్ utensils used in Kerala that derives its name from China? కేరళలో వేయించబడిన ఉపయోగించే పాత్రకు చైనా పేరు మీద వచ్చిన పేరు ఏమిటి? ఆప్షన్ ఏ చీనా చట్టి, ఆప్షన్ బి చీనా వల, ఆప్షన్ సి కడాయి, ఆప్షన్ డి హండి. కరెక్ట్ ఆన్సర్ ఏ చీనా చట్టి. విచ్ ఫేమస్ ఫెస్టివల్ ఆఫ్ కేరళ ఫీచర్స్ ఏ సెలబ్రేటెడ్ బోట్ రేస్? కేరళలో ఏ ప్రసిద్ధ పండుగలో పడవల పోటీలు నిర్వహించబడతాయి? ఆప్షన్ ఏ పొంగల్, ఆప్షన్ బి ఓనం, ఆప్షన్ సి విష్ణు, ఆప్షన్ డి బిహు. కరెక్ట్ ఆన్సర్ బి ఓనం. వాట్ ఈస్ ద ట్రెడిషనల్ గ్రీటింగ్ యూజ్డ్ బై ఆదివాస ఇన్ జార్ఖండ్? జార్ఖండ్ లోని ఆదివాసులు పరస్పరం అభినందించుకోవడానికి ఉపయోగించే సాంప్రదాయ పదం ఏది? ఆప్షన్ ఏ నమస్తే, ఆప్షన్ బి జోహర్, ఆప్షన్ సి వనక్కం, ఆప్షన్ డి కులంకా. ఇవండి ఈరోజు. ఇవి ఫస్ట్ పార్ట్ 1 లో పోస్ట్ చేస్తానండి, ఎందుకంటే ఆల్రెడీ 8 minutes అయిపోయింది. చాలా మంది ఇప్పుడున్న జెన్జీ స్టూడెంట్స్ ఏంటంటే ఓపిక చాలా తక్కువ, కాబట్టి 10 minutes దాటితే వాళ్ళు వీడియో అనేది చూడరు. కాబట్టి నేను నెక్స్ట్ క్వశ్చన్స్ అనేవి పార్ట్ 2 లో పోస్ట్ చేస్తాను. Do subscribe, please watch and like and share the video. Thank you so much.